కాకులకు ఒక ముక్క దొరికితే అది ఎత్తుకొని వెళ్ళిపోతుంది, అది వేరే వాటికి ఇవ్వదు. కానీ ఈ కాకులు చూసినట్టయితే ఈ గ్రూప్ ఆఫ్ ఈ కాకులను మనం గమనించినట్టయితే ఇవి దేవునికి సంబంధించినవిగా మారిపోయినాయి. వాటి స్వభావమే మారిపోయింది, వాటి లక్షణమే మారిపోయింది. అవి దేవుని మాటకు లోబడినాయంటే చాలా విచిత్రంగా అనిపించింది. రెగ్యులర్గా ఉదయాన్నే రొట్టె మాంసం తీసుకొస్తున్నాయి, సాయంత్రం రొట్టె మాంసం తీసుకొని వచ్చి ఏలియా దగ్గరకు వచ్చి అవి ఇస్తా ఉన్నాయి. అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు, ఏలియాకి అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాయి, ఎవరు సిద్ధపరుస్తున్నారు, ఇవి ఎవరు పంపిస్తున్నారు? ఏలియాకు అడగడానికి కూడా ఛాన్స్ లేదు, ఎవరు పంపిస్తున్నారు, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? కాబట్టి దేవుని యొక్క పోషణ, కష్టంలో దేవుని యొక్క పోషణ, దేవుడు పంపించే విధానము, దేవుడు సహాయం చేసే విధానము చాలా విచిత్రంగా ఉంటుంది.